ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక నూతన ఉదయాన మిమ్మల్ందరినీ కూడా గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఆగస్టు నెలలో చివరి దినమున, ఈ చివరి ఆదివారమున మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారని, దేవుని కృపలో మీరంతా వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. గతించిన వారమంతా దేవుడు మనకు తోడయుండి మరి ఒక వారాన్ని మనకు అనుగ్రహించారు. ఈ ఉదయాన ఆయన మాటలు వినడానికి, ఆయనతో మాట్లాడడానికి గొప్ప అవకాశాన్ని మరల మనకు అనుగ్రహించారు. దేవుడు అనుగ్రహిస్తున్న వాక్కు ద్వారా మీరందరూ ప్రతిరోజు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా ఎదుగుతున్నారని, మీరంతా వర్ధిల్లాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. కాబట్టి గతించిన వారమంతా ఏ విధంగా గడిచిపోయినా భయపడొద్దు. ఈ వారమంతా దేవుడు మీకు తోడే ఉంటారు, మిమ్మల్ని నడిపిస్తారు చేపట్టుకొని. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీరు కామెంట్స్లో తెలియజేస్తున్న మీ ప్రతి అవసరతను గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. మీ ప్రతి సమస్యను దేవునికి అప్పగిస్తున్నాను. కాబట్టి దేవుని బట్టి ధైర్యంగా ఉండండి. దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండండి. ఆయన మీతో ఉంటే మీరు ఇక దేనికి భయపడక్కర్లేదు. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆమేన్. దేవుడు ఆనాడు యెహోషువకి ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని ఈరోజు నీకు దయచేస్తున్నారు. నీవు నడుచు మార్గం అంతటిలో నీకు తోడై ఉంటాను అని. అంటే నీవెక్కడికి వెళ్తావో, ఏ ప్రదేశానికి వెళ్ళబోతున్నావో, ఏ పరిస్థితి కొరకు వెళ్తున్నావో, ఏ పని కొరకు వెళ్తావో, ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాటని వెనక్కు తీసుకుని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆనాడు యెహోషువకు మాట ఇచ్చారో, మాట తప్పకుండా నడిపించారు. భయంకరమైన ఆటంకాలు ఎదురయ్యే వారికి, అంతమందిని నడిపించడానికి శక్తి లేదు యెహోషువకు. అయితే ప్రభువుని అడిగాడు, ప్రభు శక్తిని తీసుకున్నాడు, దేవుని సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాడు. అద్భుతకరంగా దేవుడు నడిపించాడు వారిని. ఈ జీవిత ప్రయాణంలో, ఈ మార్గ మధ్యంలో ఈ జీవితం ఎన్నో సవాళ్లను విసురుతుంది. ఎన్నో అనుమానాలు, ఎన్నో భయాలు, ఎన్నో చింతలు, ఎన్నో దాటలేని పరిస్థితులు, ఎన్నో అర్థం కాని పరిస్థితులు, ఎవ్వరూ సహాయం చేయలేని అనేక విషయాలు ఈ మార్గ మధ్యలో మనకు ఎదురవుతాయి. అయితే ఈ మార్గ మధ్యలో ఎన్ని పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నా, ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నా, నీ జీవితాన్ని గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి ఎన్ని అనుమానాలు నీకు వస్తూ ఉన్నా, ఇది కొనసాగుతుందా, ఇదే విధంగా జరుగుతుందా, ఏంటి పరిస్థితి, ఈ జీవితం ఎలా కొనసాగుతూ ఉంటే నేను ప్రభువుని ఎదుర్కోగలుగుతానా, దేవుని రాజ్యానికి నేను చేరగలుగుతానా, నా మార్గం ఎలా ఉంది, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అనేక సందేహాలు నీకు కలుగుతున్నా ఎంత మాత్రం దిగులు పడవలసిన, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే నీ చేపట్టుకుని నిన్ను నడిపిస్తున్నాడు. ఈ మాటకు ముందు దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. ఇక్కడ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ధైర్యంగా ముందుకు కొనసాగు, నేను నీకు తోడయున్నాను అని చెప్తున్నాడు దేవుడు. ధైర్యంగా ముందుకు వెళ్ళు అంటే అక్కడ భయము లేదని కాదు, అక్కడ దిగులు లేదని కాదు, కానీ భయము ఉన్నా, ఏ చింత ఉన్నా, నా మార్గంలో ఎన్ని ఆటంకాలున్నా, ఎటువంటి అడ్డంకులున్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులున్నా, నేను వెళ్ళలేని పరిస్థితులున్నా, నాకు సాధ్యం కాని పరిస్థితులున్నా, నేను నడవలేని పరిస్థితులు నాకున్నా, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు అని నమ్మకంతో, విశ్వాసంతో ధైర్యంగా ముందుకు కొనసాగమని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవు దేవుని చిత్తానుసారంగా ఆయన మార్గంలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఇక నీ ముందు ఏమున్నా, ఎన్ని అడ్డంకులు నీకు ఎదురవుతూ ఉన్నా,
నీ ముందున్న పరిస్థితి ఎంత భయంకరమైనదైనా నీవు ఇక భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన మార్గంలో నీవు ఉన్నావు. ఆయన మార్గంలో ఆయన నీతో ఉంటాడు. ఆ మార్గ మధ్యలో నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. ఏది కావాలో అది నీకు దయచేస్తాడు. అబ్రహామును పిలిచాడు దేవుడు. దేవుని మాట విని ఉన్నట్లుగా అబ్రహాం బయలుదేరాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి నడిపిస్తే ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారంగా వెళ్తూ ఉన్నాడు. దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నాడు కాబట్టి అబ్రహాంకి ఏ లోటు చేయలేదు దేవుడు. అబ్రహామును ఎప్పటికీ కూడా విడిచిపెట్టలేదు. అవమానాల గుండా ప్రయాణించాడు. భయంకరమైన శోధన గుండా ప్రయాణించాడు. లోటు గుండా ప్రయాణించాడు. అయినప్పటికీ అక్కడ కూడా దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడు. మార్గ మధ్యలో భయం లేదని కాదు, చింత లేదని కాదు, అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ ఉన్నా దేవుడు కూడా అబ్రహాముతో ఉన్నాడు. అందుకే అబ్రహాము వాటన్నిటి మధ్యలో దేవుణ్ణి వెంబడిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. అదేవిధంగా దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు విడిచి రమ్మన్నాడు. నేను నడిపిస్తానన్నాడు. వారి మార్గ మధ్యలో ఆహారం లేదు, ఆకలైంది, వారికి దాహమైంది, త్రాగడానికి నీళ్లు లేవు. శత్రువులు తరుముతూ ఉన్నారు. ఎంతో భయం కలిగింది వారికి. వారి మార్గ మధ్యంలో భయంకరమైన ఎర్ర సముద్రం ఎదురైంది. అది దాటడానికి మనుషులకి ఎవ్వరికీ సాధ్యం కాదని వారందరికీ తెలుసు. ఆ భయంకరమైన ఇరుకులో ఒక్కసారి కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారితో పాటు దేవుడు నడిచాడు. వారి మార్గం అంతటిలో దేవుడు వారికి తోడు ఉన్నాడు. అందుకే ఆకలినప్పుడు ఆహారం ఇచ్చాడు. దప్పిగొన్నప్పుడు దాహం తీర్చాడు. శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు శత్రువుల నుండి విడిపించాడు. ఎవ్వరూ దాటించలేని భయంకరమైన ఎర్ర సముద్రమును ఆయన దాటించాడు. అవును, ఆయన వాగ్దానం ఇచ్చాడు అంటే తప్పక నడిపిస్తాడు. ఈరోజు నీవు కూడా నీ జీవిత గమ్యాన్ని గురించి భయపడుతూ ఉన్నావు, కంగారు పడుతూ ఉన్నావు. నేను ఏ మార్గంలో నడుస్తున్నాడో నాకు తెలియడం లేదు, నా గమ్యం ఏంటో నాకు తెలియడం లేదు, నా అంతం ఏ విధంగా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను, నా జీవితం ఏంటి అని కన్ఫ్యూజన్లో నీవు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడే ఉంటాను, భయపడొద్దని. కాబట్టి ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని విశ్వసించండి, నమ్మండి. ఎప్పుడు నీతో ఉంటానని వాగ్దానం చేశాడు కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగండి. విశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఒకవేళ ఏ భయం మీకు కలుగుతూ ఉన్నా మీ ప్రాణంతో చెప్పండి, నా ప్రాణమా భయపడొద్దు, నా ప్రాణమా దిగులు పడొద్దు, దేవుడు నీకు తోడే ఉన్నాడని. నా జీవమా భయమేలని ఉన్నాడు యేసునాలో నీ విరువని. నా జీవమా భయమేలని ఉన్నాడు యేసునాలో నీ విరువని. దిగులేల నా ప్రాణమా సంతసించుమా, దిగులేల నా ప్రాణమా సంతసించుమా. బలవంతుడు నా దేవుడు, నా జీవమా భయమేలని ఉన్నాడు యేసునాలో నీ విరువని. లోకమంతా నశించిన ఇలలోని మనసులే గతించిన, ఈ లోకమంతా గతించిన ఇలలోని మనసులే నశించిన, కొండలి కూలిన తుఫాను రేగిన, కొండలి కూలిన తుఫాను రేగిన విడనాడడు ఎడబాయడు. నా
జీవమా భయమేలని ఉన్నాడు యేసు నాలో నీ విరువని దిగులేల నా ప్రాణమా సంతసించుమా దిగులేల నా ప్రాణమా సంతసించుమా బలవంతుడు నా దేవుడు నా జీవమా భయమేలని ఉన్నాడు యేసు నాలో నీ విరువని ఉన్నాడు యేసు నాలో నీ విరువని ఉన్నాడు యేసు నాలో నీ విరువని. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని నడిపించారు. గతించిన వారమంతా మాకు తోడయండి మరొక నూతన వారాన్ని అనుగ్రహించి మా జీవితకాలను పొడిగిస్తూ ఈరోజు ఈ విధంగా నిలబెట్టి ఉంచినందుకు వందనాలు తండ్రి. నీవు వెళ్ళే మార్గం అంతట్లో నేను నీకు తోడే ఉంటానని వాగ్దానం చేశారు. ఎక్కడికి వెళ్ళని నీతో ఉంటానన్నారు. ఏ పరిస్థితులు గుండా వెళుతూనో నీతో ఉంటానన్నారు. అది ఏ మార్గమైన నిన్ను విడిచిపెట్టనన్నారు. ఆనాడు ఇశ్రాయేలును విడిచిపెట్టలేదు, నడిపించారు చివరి వరకు. అబ్రహాముని విడిచిపెట్టలేదు, చివరి వరకు నడిపించారు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో భక్తులందరినీ కూడా నడిపించారయ్యా. ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదయ్యా. ఎంతమంది అయితే నేను నమ్ముకున్నారో, ఎంతమంది అయితే నీ మార్గంలో నడవడానికి ఇష్టపడ్డారో వారందరినీ కూడా నడిపించారు తండ్రి నమ్మకంగా. ఈరోజు ఎంతమంది నీ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారో, నీ చిత్తము చేయడానికి ఇష్టపడుతున్నారో తండ్రి, నా మార్గంలో నేను ఫెయిల్ అవుతున్నాను, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నేను ఫెయిల్ అయిపోతున్నాను. దేవా, నా మార్గము కాదు, నా ఇష్టం కాదు, నీ మార్గులు నేను నడవాలి, నీ చిత్త ప్రకారంగా నేను నడవాలని ఎంతమందినైనా వారి జీవితానికి సమర్పించుకుంటున్నారో, ఎంతమంది నీ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితాలు మీరు అద్భుతాలు జరిగించండి. వారి క్లిష్టమైన పరిస్థితుల్లో చేపట్టి నడిపించండి అయ్యా. వారి మార్గము మోసుకుపోయిన మార్గము తెరవండి. ఏ మార్గము క్లోజ్ అయిపోయిన మార్గములు తెరవండి అయ్యా. ఎందుకంటే ఈరోజు వాగ్దానం చేశారు, నీవు నడిచే మార్గం అంతటిలో నీకు తోడుగా ఉంటానని. కాబట్టి ఈరోజు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదయ్యా. వారు భయముతో వెళుతూ ఉన్నా, చింతతో వెళుతూ ఉన్నా, ధైర్యాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నా, దేవా నీవు నాకు తోడే ఉన్నావయ్యా. ఈ గాఢాంధకారపులో నేను సంచరించిన భయపడను, ఎందుకంటే నీవు తోడే ఉన్నావు, నీవు నన్ను విడిపిస్తావు, నీవు నన్ను నడిపిస్తావని ధైర్యంతో ముందుకు కొనసాగడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది సమస్యలు శోధనలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. వారు ఏ సమస్య గుండా వెళ్తున్నా మీరు అద్భుతకరంగా విడిపిస్తూ, వారి ప్రతి పరిస్థితుల వారికి మీరు తోడేయండి, వారిని దాటిస్తున్నారని, చేపట్టి నడిపిస్తున్నారని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడేయండి. వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మీ దారులన్నీ క్లోజ్ అయిపోయినట్లుగా, మీ జీవితం ఎటుపోతుందో కూడా మీకు తెలియనట్లుగా ఉన్నారా? భయపడొద్దు. మీ మార్గం అంతట్లో దేవుడు మీకు తోడు ఉన్నాడు. వాగ్దానాన్ని విశ్వసించండి. ఈ మాటల ద్వారా నేను ఆదరించబడ్డానన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.